హాయ్ అండి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే మేము బయలుదేరాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వీడియో మొత్తం షూట్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే శుక్రవారం అయితే బయలుదేరాం. పొద్దున్న రత్నాచల్ ట్రైన్కి అయితే వెళ్ళాం. రాజమండ్రి వెళ్ళేసరికి అయితే టైం 9 అయింది. మేము వెళ్ళేసరికి రాజమండ్రిలో అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇంకా బయటికి వెళ్ళి రావులపాలెంకి అయితే బస్సు అయితే ఎక్కాం. బస్సులో ఫ్రీ టికెట్, ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ టికెట్ అయితే ఇచ్చారు. రావులపాలెం నుంచి రాజమండ్రికి అయితే 40 రూపాయలు. రావులపాలెంలో దిగాక ఎక్కడి నుంచి వాడపల్లికి అయితే ఆటోలో వెళ్ళాలి. 20 రూపీస్ అయితే తీసుకున్నారు పర్ పర్సన్. మేమైతే ఒక సెట్ అయితే తీసుకొని ఎక్కడైతే బయటే కొబ్బరికాయను అయితే కుట్టేసి స్వామివారి దగ్గర పెట్టేయాలి. 7 వారములో 7 ప్రదక్షిణలో 7 నాణ్యాల స్వామి అని పిలుస్తున్నారు ఇక్కడ. ఇది కొండ మీద ఏమీ ఉండదు, నార్మల్గా ఒక మైదానంలో అయితే ఉంటుంది. మేము శుక్రవారం వెళ్ళడం వల్ల అంతగా అయితే జనాలు అయితే లేరు. ఎక్కడైతే 7 వారాలు వెళ్ళిన వారు లాస్ట్ వారం అయితే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని స్వామివారికి, అమ్మవారికి కుంకుమర్చన, ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ చేస్తారు. దీనికైతే మనం ముందుగానే ఆన్లైన్లో అయితే టికెట్లు తీసుకోవాలి. ఇక్కడ స్వామివారికి అయితే 7 గుప్పుల బియ్యం కానీ 7 దోశల బియ్యాన్ని కానీ అక్షయ పాత్రలో ప్రదక్షిణకి అయితే వేస్తూ ఉంటారు. మేమైతే ఈ గుడి చుట్టూ 7 ప్రదక్షిణలు అయితే చేసాము. అదేవిధంగా ఇక్కడ స్వామివారి గుడితో పాటు శ్రీ అన్నపూర్ణ, కాశీ విశాలాక్షి స్వామి గుళ్ళు కూడా ఉన్నాయి. ఇదైతే నాకు చిన్న గుడేని కానీ స్వామివారి మహిమ వల్ల అంత బాగా జరుగుతుంది. మేము ఇక్కడైతే స్వామివారి తిరునామం అయితే పెట్టుకున్నాము. ఇంక పెట్టుకొని కొన్ని ఫోటోలు అయితే దిగాము. గుళ్ళో అయితే అన్నీ ఉన్నాయి. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడైతే ప్రత్యేక కౌంటర్ టికెట్ 50 రూపాయలు. లోపల స్వామివారి గుడిలో దీపారాధన ఏమీ చేయకూడదు. కొబ్బరికాయ అన్నీ బయటే కొట్టాలి. శనివారం పూట అయితే ప్రత్యేక దర్శనం 200 రూపాయలు. శనివారం పూట అయితే ఫుల్గా అయితే రద్దీ ఉంటుందని మేమైతే శుక్రవారం అయితే వెళ్ళాము. స్వామివారి దర్శనం అయిపోయింది. లడ్డూ ప్రసాదం కూడా తీసుకున్నాం. ఒక లడ్డు అయితే 30 రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. అన్నదానంకి అయితే వెళ్ళాము. ఈరోజు అన్నదానంలో ఆవకాయ, పప్పు, అట్టకాయ కూర, అదేవిధంగా అన్నం, సాంబారు, పెరుగు కూడా పెట్టారు. లోపల హాల్ నిండిపోతే బయట బఫే కూడా పెడతారు. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. మొత్తం స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అన్నదానం కూడా తిన్నాక ఇంకా అక్కడైతే మొత్తం ఎక్కడ చూసినా చుట్టూ నర్సరీలే ఉన్నాయి. మొత్తం గోదావరి దాటినాక లంక గ్రామాలన్నీ మొత్తం నర్సరీసే ఉన్నాయి. ఇక్కడైతే పువ్వుల మొక్కలు కూడా అమ్ముతున్నారు. ఒక పువ్వుల మొక్క అయితే 40 రూపాయలు. నేను ఇక్కడికి వెళ్ళి అందుకు గుర్తుగా ఒక గంటనైతే కొనుక్కున్నాను. స్వామివారి దయ వల్ల అంతా నాకు శుభమే జరిగింది. సబ్స్క్రైబ్.